ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామముకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనం గమనించుకున్నట్లయితే మనము గత కొద్ది వారములుగా పరిశుద్ధాత్మ దేవుడు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అందులోని భాగముగానే గత వారము 9వ భాగంలో ప్రవక్తల గురించి మనము కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. అయితే ఇంకా ప్రవక్తల గురించి చాలా ధ్యానించవలసి ఉన్నవి అని మనము చెప్పుకున్నాము. అయితే దాని యొక్క కంటిన్యూషన్ ఈ యొక్క 10వ భాగములో మనము కొనసాగిస్తూ ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలకించవలసిందిగా ప్రభు పేట మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం 5 రకాల పరిచర్యలను చూస్తా ఉన్నాం. 5-fold మినిస్ట్రీ. ఇందులో మొదటిది అపోస్తుల గురించి మనము 8వ భాగంలో చెప్పుకున్నాము. చాలా వివరంగా చెప్పుకోవడం జరిగింది. 9వ భాగంలో వచ్చేసరికి ఈ యొక్క పరిచర్యలు 5 రకాల పరిచర్యలో 2వ కేటగిరీ అయినటువంటి ప్రవక్తల గురించి కొంతమేరకు 9వ భాగంలో చెప్పుకున్నాము. ఇప్పుడు 10వ భాగంలో దాని యొక్క కంటిన్యూషన్ మనము చెప్పుకుంటూ ఈరోజు ఈ ప్రవక్తల గురించి మనము పూర్తిగా చెప్పుకొని ముగించుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనకి 5 రకాల పరిచర్యలు కనబడతాయి. అంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు దేవుడు 5 రకాల పరిచర్యల్ని ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 9 రకాల కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తారని మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క పౌలు గారు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును. అంటే ఈ ప్రవచన వరము ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే అని మనము గుర్తించాల్సిన అవసరత ఉంది. అయితే మనం చూసాం కదా, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా ప్రవక్తలు 2nd కేటగిరీలో ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలకు ప్రవచన వరం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే అని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. అందుకే పేతురు గారు ఆయన రాసినటువంటి పత్రికలో ఈ రీతిగా రాస్తూ ఉన్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూను మనుష్యునిచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఎవ్వరు కూడా ప్రవచించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలోనే కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథంలోనే కానివ్వండి, ఎవరు ప్రవచించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారానే ప్రవచించారు, ఆయన ద్వారానే ప్రవచించగలిగారు అని స్పష్టంగా మనకి ఇక్కడ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో మనము చూస్తున్నాం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే యొక్క ప్రవచన వరాన్ని ఇస్తారు. 5-fold మినిస్ట్రీలో కూడా 2వ కేటగిరీ ప్రవక్తల గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. కాబట్టి
గమనించండి, గత 9వ భాగంలో మరి మనము పాత నిబంధనలో ప్రవక్తల గురించి, కొత్త నిబంధనలో ప్రవక్తల గురించి మనము తెలుసుకున్నాం. పాత నిబంధనలో ప్రవక్తలు ఎవరున్నారు, కొత్త నిబంధనలో ప్రవక్తలు ఎవరున్నారు అన్నది మనము చూసాం. ప్రవక్త అంటే అర్థము దేవుని యొద్ద నుండి సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు తెలియపరుస్తాడు. ప్రవక్త అంటే అర్థము దేవుని యొద్ద నుండి సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు తెలియపరుస్తాడు. అంటే ప్రజలకిను దేవునికిను మధ్యవర్తిగా, అంటే మీడియేటర్గా ఉంటారు ప్రవక్త అనేవాళ్ళు. యాజకులేమో ప్రజల యొద్ద నుండి సమాచారాన్ని తీసుకెళ్లి దేవునికి తెలియపరుస్తూ ఉంటారు. ఇది యాజకుల యొక్క పని. కాబట్టి ఈ యొక్క వ్యత్యాసాన్ని మనము తెలుసుకోవాలి. అయితే ప్రవక్త మరి సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క భాగంలో, ఈ యొక్క 10వ భాగంలో మరి మనము చూసే పాయింట్లు ఏంటంటే, మొదటి పాయింట్, పాత నిబంధన కొత్త నిబంధనలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలు కాని వారి మాటలు విన్నారు. అటు పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ప్రవక్తలు కాని వారి మాటలు విన్నారు. అంటే సోదిగాండ్రు, కన్నపిశాచి గలవారు, చిల్లంగి వారు, గారడి వారు, ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రవక్తలు కాదు, కానీ దేవుడు వీళ్ళకి జవాబు ఇవ్వకపోయేసరికి ప్రార్థనలోనే కానివ్వండి, లేకపోతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ప్రవక్త ద్వారా సమాధానము జవాబు ఇవ్వనప్పుడు వీళ్ళు దేవుని యొద్ద నుంచి తొలగిపోయి ఈ గారడి వాళ్ళ దగ్గరికి, సోదిగాండ్రి దగ్గరికి, కర్ణపిశాచి గల వారి దగ్గరికి, చిల్లంగి వారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఆ విషయాలను మనం గమనిద్దాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదిగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బోధనుందిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, సోదిగండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. అంటే ఈ యొక్క సోదిగండ్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా నిరర్ధకమైన దర్శనములు చూసి వాళ్ళ మాటలు విన్నట్లుగా మరి జకర్యా గారు రాస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19-20 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే, వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును, కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పున్నప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలుగదు. చాలా మంది అంటారంట, వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గల వారి ఎద్దుకొని కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞులు ఎద్దుకొని వెళ్ళి విచారించుడి అని చెప్తారంట. కాబట్టి అట్లాగే ఆశ్రయించారు. మరి యెషయా గారు రాస్తున్నట్లుగా, ఈయన యెషయా గారు ప్రవక్తే, జకర్యా గారు ప్రవక్తే, వీళ్ళు చెప్తున్నట్లుగా ఇశ్రాయేలీలు మరి ప్రవక్తలను ఆశ్రయించకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని యొద్ద నుంచి వచ్చే సమాధానాన్ని ఆశ్రయించకుండా వీళ్ళు మరి యొక్క కర్ణపిశాచి గల వారి యొద్దకి, సోదిగాండ్రి యొద్దకి వెళ్తున్నట్లుగా మనము చూస్తున్నాం. సౌలు మహారాజు గారు కూడా మరి దేశంలో నుంచి కర్ణపిశాచి గల వారిని, చిల్లంగి వారిని తరిమివేసిన ఆయనే మరి ఒకరోజు యుద్ధానికి వెళ్ళాల్సినప్పుడు దేవుడు సమాధానం జవాబు ఇవ్వనప్పుడు మరలా ఆయన కర్ణపిశాచి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని మరి నాకు సమూయేలు గారిని పైకి తీసుకురా అని చెప్పి ఆ అమ్మాయిని బతిమలాడి మరి ఆ అమ్మాయి ద్వారా మరి శకునం తెలుసుకోవాలి, నేను యుద్ధానికి గెలిస్తే గెలుస్తానా గెలవనా అని చెప్పి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా మనము చూస్తాం సౌలు మహారాజు గారి దగ్గర. కాబట్టి అదే రీతిగా సమరయ పట్టణంలో కూడా కొత్త నిబంధనలో మనం చూస్తే సమరయ పట్టణంలో కూడా సీమోను అనే గారడి వాడు ఉంటాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి 24వ వచనం దాకా చూస్తే ఇక్కడ సందర్భంలో 9వ వచనం నుంచి చదువుదాము. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయును, తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టింది. అంటే ఈ గారడి వాడు అక్కడ ఉన్నటువంటి సమరయ పట్టణంలో ప్రజలందరూ కూడా ఇతని యందు లక్ష్యం ఉంచినట్లుగా, ఇతన్ని నమ్మినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఫిలిప్ గారు అక్కడ దేవుని రాజు సువార్తని, యేసుక్రీస్తు నామమును గురించి సువార్తను ప్రకటించి అనేక మందికి, పురుషులకి స్త్రీలకి బాప్తిజం ఇచ్చినట్లుగా, సూచక్రియలు చేసి అద్భుతాలు చేసి బాప్తిజం ఇచ్చినట్లుగా మనము చూస్తాం.
అయితే సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించి యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకి పంపుతారు. వీరు వచ్చి పేతురు యోహాను వచ్చి మరి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసి అంతకుముందు వారిలో ఎవరి మీద కూడా ఆయన దిగి ఉండలేదు. అయితే వీళ్ళందరూ ఈ పేతురు గారు యోహాను గారు వచ్చి వాళ్ళ మీద చేతుల నుంచి పరిశుద్ధాత్మను పొందుకోమన్నప్పుడు వాళ్ళు పొందుకుంటారు. అయితే ఈ సన్నివేశాన్ని ఈ గారడి వాడైన సీమోను చూస్తాడు. చూసి 18వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అపోస్తుల చేతుల నుంచి వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగాను. అందుకు పేతురు నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలుగొంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క గారడి వాడుని మరి అక్కడ ఉన్నటువంటి సమరీయులు లక్ష్య పెట్టినట్టుగా ఇతనే దేవుని యొక్క మహాశక్తి అనుకున్నట్లుగా వాళ్ళందరూ కూడా భావించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి జకరయ్య గారు చెప్పినట్లుగా కానివ్వండి, యెషయా గారు చెప్పినట్టుగా కానివ్వండి, లేదా సౌలు మహారాజు ఆ కర్ణపిశాచి అమ్మాయి దగ్గరని ఆశ్రయించడం కానివ్వండి, కొత్త నిబంధనలు ఈ సమరయ పట్టణంలో గారడి వాడే కానివ్వండి, ఇట్లా మనం చూస్తే కొంతమంది ఇశ్రాయేలీలు దేవుని యొద్ద జవాబు కొరకు ఎదురు చూడకుండా, ప్రవక్తలు వచ్చి చెప్పేదాకా ఎదురు చూడకుండా మరి వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క కర్ణపిశాచి గల వారి యొద్దకు, సోదిగాండ్రి యొద్దకు, మరి గారడి వారి యొద్దకు, చిల్లంగి వారి యొద్దకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఈ రోజుల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి, రేపొద్దున నా గురించి తెలుసుకోవాలని చెప్పి చిలక జోస్యం, జ్యోతిష్య శాస్త్రం, సోది చెప్పేవారు, లేకపోతే రోబోట్లు ఉన్నాయి కదా, రోబోట్ చేత జ్యోతిష్యాలు చెప్తున్నారు. ఇలా వీటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. మరి చిలక దగ్గరికి వెళ్ళి రేపొద్దున నా ఫ్యూచర్ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారు. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చేతిరేఖలు చూపించుకొని రేపొద్దున నా పరిస్థితి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారు. రోబోట్ ద్వారా మరి ఆ యొక్క చెవులు, ఆ యొక్క హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ రోబోట్ చెప్పే విషయాలు తెలుసుకుని రేపొద్దున నా ఫ్యూచర్ ఏంటని తెలుసుకోవాలని ఇలా అనేక రకాలుగా సోది చెప్పేవాళ్ళు ఎల్లమ్మటి వస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వస్తున్నారు ఇప్పుడు కూడా స్త్రీలు. వాళ్ళని పిలిపించుకుని ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని సోది చెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇలా వీటి వల్ల ఉపయోగం ఎంత మాత్రము కూడా లేదని మనం గమనించవలసిన అవసరత ఉంది. దేవుని యొక్క మాత్రమే మన యొక్క ఆయన మన జీవితంలో మరి ఆయన చిత్తాన్ని జరిగిస్తాడని గుర్తించాలి మనం. అంతేగాని మనం ఏదో తెలుసుకుని మనం ఏదో దాన్ని మార్చుకోగలం, అది ఎంత మాత్రము కూడా కుదరని పని. దేవుడు మన జీవితంలో ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ ఈ ప్రవక్తల గురించి తెలుసుకోవాల్సిన దానిలో మనం ఇంకొక పాయింట్ గమనించుకున్నట్లయితే కొంతకాలము ప్రవచించిన వారు కూడా ఉన్నారు, కానీ తర్వాత వాళ్ళు మరలా ప్రవచించలేదు. అంటే కొంతకాలం ప్రవచించారు, తర్వాత వాళ్ళు మరలా ప్రవచించలేదు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం దాకా మనం చూసినట్లయితే మరి మోషే గారు ఈ యొక్క 30 లక్షల మంది ప్రజలని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ఆయన నడిపిస్తున్నప్పుడు మరి ఎంతో భారం కలిగినటువంటి పని. 30 లక్షల మందిని ఒక నాయకుడు నడిపించాలంటే అది చాలా కష్టమైన పని. అప్పుడు దేవుడు వాళ్ళ మామయ్యన ఇద్దరు వచ్చి నువ్వు ఒక్కడవే ఎందుకు ఇట్లా మరి ఈ బాధ్యతల్ని ఒక్కొక్కరు సపరేట్ చేయమన్నప్పుడు మోషే గారు వెళ్ళి దేవుడి దగ్గర విచారించినప్పుడు మరి దేవుడు 70 మందిని ఒక పెద్దల్ని ఎన్నుకో, నీ మీదకి వచ్చిన ఆత్మ వాళ్ళ మీదకి కూడా పాలు వస్తుంది అన్నప్పుడు 70 మందిని మరి మోషే గారు ఎన్నుకుంటారు. ఆ సందర్భం ఇక్కడ చూస్తా ఉన్నాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం దాకా. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచాను. కావున ఆత్మ వారి మీద నిలిచి ఉన్నప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచించలేదు. అంటే ఆ ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించారు, మరలా తర్వాత వాళ్ళు ప్రవచించలేదు. అంటే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించారు. అయితే ఆ మనుష్యులలో ఇద్దరు పాలెములో నిలిచి ఉండేది. వారు ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేధాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించేది.
అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాళెములు ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడు అయిన యెహోషువ, మోషే నా ప్రభువ, వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరిలోనూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అంటే యెహోవా మరి ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక, అంటే దేవుడే వాళ్ళని ప్రవక్తలుగా చేస్తున్నప్పుడు నువ్వెవరు నేనెవరు ఆపడానికి అని చెప్పి మోషే గారు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆత్మ ఎవరైతే 70 మంది మీద నిలిచిందో వాళ్ళు ఆ సమయంలో ప్రవచించారో మరలా ప్రవచించలేదని మనము గమనించాలి. అంటే కొంతకాలం ప్రవచించిన వారు కూడా ఉన్నారు, కానీ తర్వాత ప్రవచించలేదు. ఆ పాయింట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 24వ వచనం దాకా చూస్తే, దావీదు మరి ఈ యొక్క సౌలు మహారాజు దగ్గర నుంచి పారిపోయినప్పుడు దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపుతారు. మరి వీరు వచ్చి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 19వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం దాకా మనం చదువుదాము. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా, దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకుని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలిచిండుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనుక వారును ప్రకటింపని ఆరంభించిరి. సౌలు మహారాజు ఎవరినైతే దూతలను అంటే ఈ యొక్క భటులను పంపించాడో దావీదు మహారాజును పట్టుకోమని, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ సమూయేలు గారు మరి ప్రవక్తులను సమాజముగా కూడుకుని ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఆత్మ ఉంది, వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు. అయితే ఈ దూతలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మీదకి కూడా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి కూడా వచ్చింది. వాళ్ళు కూడా ప్రకటించడం ఆరంభించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 21వ వచనం నుంచి చదువుకుందాం. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపిన. మరలా సౌలు మహారాజు ఇంకొంతమందిని పంపించారు, కానీ వారు కూడా అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడోసారి దూతలను పంపిన. మూడోసారి కూడా సౌలు మహారాజు దూతలను పంపించారు. వాళ్ళు కూడా అట్లాగే అక్కడ రాగానే ఆత్మ వాళ్ళ మీదకి రావడం, వాళ్ళు కూడా ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. కడవరిసారి 4వసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సౌలు మహారాజు మీదకి వచ్చారు గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తే వాళ్ళు ప్రవచిస్తారు అని మనం గుర్తుంచుకోవాలి. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగలు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేని వాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అని సామెత పుట్టాను. అంటే ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు కదా, కాబట్టి సౌలు మహారాజు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అన్న సామెత చుట్టుపక్కల వారిలో పుట్టిందని మనం గమనించాలి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకైతే వస్తారో వాళ్ళందరూ కూడా 3 సార్లు ఆయన భటులను పంపించాడు, దూతలను పంపించాడు సౌలు మహారాజు. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఆ 3 సార్లు పంపించిన దూతలు కూడా సమూయేలు గారు ప్రవక్తలు సమాజంగా కూడుకుని ప్రకటించుచూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు రాగానే ఆత్మ వీళ్ళ మీద కూడా వచ్చింది, వీళ్ళు ప్రకటించారు. 4వసారి సౌలు మహారాజే వచ్చాడు. సౌలు మహారాజు మీదకి కూడా ఆత్మ దిగి వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. అప్పుడు సౌలు మహారాజు కూడా ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి కొంతకాలం ప్రకటించిన వారు ఉన్నారు, మరలా వాళ్ళు ప్రకటించలేదని మనం గమనించాలి. హన్న, మరి సమూయేలు గారి తల్లి అయినటువంటి హన్న కూడా ప్రవచించింది, కానీ ఆమె ప్రవక్త కాదు. వీళ్ళందరూ కూడా ప్రవక్తలు కాదు. ఇప్పుడు సౌలు మహారాజు ప్రవక్త కాదు, ఈ దూతలు వీళ్ళందరూ కూడా ప్రవక్తలు కాదు, మనం గమనించాలి. తర్వాత 70 మంది ప్రవక్తలు కాదు. కానీ మనం గమనిస్తే దేవుడు వాళ్ళు ప్రవచించేటట్టుగా చేశాడు, కానీ కొంతకాలమే వాళ్ళు ప్రకటించారు, మళ్ళీ ప్రకటించలేదని మనం గమనించాలి. అట్లాగే హన్నా కూడా ప్రవచించింది. ఆమె మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం దాకా ఆమె ఒక పాట పాడిద్ది. ఆ పాటలో మరి ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 2వ పాయింట్ ఏంటంటే కొంతకాలం ప్రవచించిన వారు ఉన్నారు, మరలా వారు ప్రవచించలేదు అన్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరత ఉంది. మరి ఇందులో 3వ పాయింట్, ఈ ప్రవక్తల గురించి తెలుసుకోవాల్సిన విషయాల్లో 3వ పాయింట్ మనం గమనించినట్లయితే
కొందరు ప్రవక్తలు దేవుని దగ్గర నుండి దర్శనం చూసి ప్రవచించారు. అంటే ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటే అర్థం ఏంటి? దేవుని యొద్ద నుండి సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు తెలియపరచాలి. అంటే దేవుడు చెప్పే వాటిని ప్రవక్తకి ప్రజలకు తెలియపరచాలి. అయితే కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాల ప్రవక్తలతోటి, దర్శనాలు ఇచ్చారు, కళలు ఇచ్చారు. ఈ దర్శనాలను చూసి రెండో రోజున దేవుడు నాకు ఈ దర్శనాన్ని చూపించాడు, లేదా దేవుడు నాకు ఈ కళను చూపించాడు, కాబట్టి నేను ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరచాలి. అంటే దేవుడు చూపించింది అది నిశ్చయించుకుని వెళ్ళి ప్రజలకు తెలియపరిచారు అనమాట. అట్లా దర్శనాలు చూసి కళలు చూసి ప్రవచించిన ప్రవక్తలు కూడా ఉన్నారు కొందరు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉంది. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపు గారు, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గారిని మనం చూస్తూ ఉంటాం. యోసేపు గారు ఒక కళ కంటారు 37వ అధ్యాయంలో, ఆదికాండములో మనం చదువుతూ ఉంటాం. 37వ అధ్యాయం 5వ వచనం, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టేది. అంటే యోసేపు గారు ఒక కలగన్నాడు. ఏంటంటే కళ, ఫ్యూచర్ లో కరువు రాబోతూ ఉంది, ఈయన ఐగుప్తు దేశంలో రాజుగా ఉంటాడు, వీళ్ళందరూ అన్నలు తల్లిదండ్రులు వచ్చి ఈయనకి మరి సాష్టాంగ పడతారు అన్న విషయాన్ని ఈయన కళలో చూశాడు. 6వ వచనం నుంచి 10వ వచనం దాకా ఆ విషయాన్ని మనం చూస్తాం. 37వ అధ్యాయం ఆదికాండం చదువుదాం. 6వ వచనం నుంచి, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిది. అతడు ఇంకొక కళ కూడా కన్నాడు. ఆయన కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుము అని అతన్ని గద్దించను. అంటే వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా యాకోబు గారు ఇక్కడ మనము చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మరి యోసేపు గారు 2 కళలను కన్నారు. ఫ్యూచర్లో జరిగే విషయాలు అవి వాళ్ళ అన్నలకి తల్లిదండ్రులకి ఆయన తెలియపరిచాడు యోసేపు గారు. అయితే వాళ్ళు అప్పుడు దాన్ని నమ్మలేదు, ఈయన్ని తిరస్కరించారు. అంటే మేము వచ్చి నీకు నమస్కారం చేస్తాం అనుకుంటున్నావా, నువ్వు మమ్మల్ని ఏళ్తావు అనుకుంటున్నావా అని చెప్పి ఈయన్ని గద్దించారు. కానీ కొంతకాలం తర్వాత మనం గమనిస్తే వాళ్ళ అన్నలు మరి యోసేపు గారిని అమ్మేసినప్పటికీ, యోసేపు గారు ఐగుప్తులో ఒక రాజుగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం గమనిస్తే ఈ కళ నెరవేర్పు ఆదికాండము 42వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండము 42వ అధ్యాయం 9వ వచనంలో, యోసేపు వారిని గురించి తాను కనిన కళలో జ్ఞాపకము చేసుకుని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చిరని వారితో ననగా. అంటే వాళ్ళ అన్నలు నిజంగానే మరి దేశమంతా ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కరువు వచ్చినప్పుడు యాకోబు గారు ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకుని తన బిడ్డల్ని మరి ఐగుప్తుకు పంపిస్తాడు, 10 మంది బిడ్డల్ని. అప్పుడు ఆ 10 మంది బిడ్డలు వచ్చినప్పుడు యోసేపు గారు అక్కడ ఉన్నారు. యోసేపు గారు ఆ అన్నలను గుర్తుపెట్టి యోసేపు వారిని గురించి తాను కనిన కళలో జ్ఞాపకము చేసుకుని, ఆదికాండం 42వ అధ్యాయం 9వ వచనం, తాను కనిన కళలో జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే చూడండి, ఇక్కడ ముందుగానే కళలు కన్నాడు యోసేపు గారు, దాన్ని అప్పుడే ప్రవచించాడు ఆయన. మరి తర్వాత 42వ అధ్యాయంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఇది నెరవేర్పు జరిగినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి 42వ అధ్యాయంలో నెరవేర్పు మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యోసేపు గారు జైల్లో ఉన్నప్పుడు పోతీఫరు భార్య విషయంలో ఆయన ఏ పాపము కూడా చేయలేదు, కానీ తాను తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్ని జైల్లో వేయించినప్పుడు 2 కళల భావం చెప్తాడు. ఫరో యొక్క పానాదాయ అధ్యక్షుడు, అదే రీతిగా భక్షాకారుడు, వీళ్ళిద్దరి యొక్క కళలు కని వాళ్ళు ఇద్దరు కూడా కళలు కని కూర్చుని ముఖం విచారంగా పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరికి యోసేపు గారు వెళ్ళి, ఏంటి మీరు ఇట్లా కూర్చున్నారని చెప్పి అడిగి మరి ఆ కళల భావం వారికి చెప్తాడు. వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు యోసేపు చెప్పినట్లుగానే జరిగిద్ది. ఒకరిని ఉరేసి తల తీసేస్తాడు ఫరో రాజు, ఒకరినైతే తన దగ్గర పానదాయకుడిగా ఉంచుకుంటాడు. అదే రీతిగా మరి ఫరోకు కూడా కళ వస్తుంది, ఒక కళ. ఆ కళ భావం కూడా మరి యోసేపు గారు చెప్తారు. ఆదికాండం 40వ అధ్యాయం 41వ అధ్యాయాల్లో ఈ విషయాలు మనం చూస్తాం.
కాబట్టి యేసేపు గారు కలల భావం కూడా దేవుని యొక్క జ్ఞానమును బట్టి దేవుడే నాకు ఈ యొక్క బయలుపరుస్తున్నాడని చెప్పి ఆ కలల భావాలు చెప్తున్నట్లుగా ఫరోకి ఆ విషయాన్ని చెప్తాడు, దేవుడే బయలుపరుస్తాడని. కాబట్టి యేసేపు గారు కలలను కూడా వివరించి చెప్పినట్లుగా మనము చూసాం. అదే రీతిగా నెబుకద్నేజర్ రాజు కూడా ఒక కళకు అంటారు. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి నెబుకద్నేజర్ రాజు దర్శనంలో ఒక కళ చూస్తారు, ఫ్యూచర్లో జరిగేవి ఒక విగ్రహాన్ని చూస్తాడు. ఆ విషయాన్ని మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 31వ వచనం దాకా చూస్తాము. అక్కడ దానియేలు గారు ఆ దర్శనాన్ని వివరించి చెప్తున్నట్లుగా ఇక్కడ చూస్తాం. 2వ అధ్యాయం 22వ వచనం నుంచి యొక్క నెబుకద్నేజర్ రాజు కన్న కళని దానియేలు గారు దర్శనంలో చూసి దాని యొక్క వివరణ చెప్తున్నట్లుగా మనం చూస్తాం. చదువుదాం 22వ వచనం నుంచి. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయన తెలియజేయను, ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన ఎద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించుచున్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు గనక నేను నిన్ను స్తుతించుచు గనపరుచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేవని దానియేలు మరలా చెప్పాను. కాబట్టి దానియేలు గారు నెబుకద్నేజర్ రాజుకు వచ్చిన దర్శనాన్ని మరలా దానియేలు గారు ఆ దర్శనాన్ని పొందుకుని, అంటే దేవుని ద్వారా పొందుకుని ఆ దర్శనం యొక్క భావము నెబుకద్నేజర్ రాజుకు తెలియపరిచినట్లుగా ఫ్యూచర్లో జరిగే విషయాలు రాజా మీకు దేవుడు చూపించారు అని చెప్పి మరి దానియేలు గారు నెబుకద్నేజర్ రాజుకు చెప్పి ఫ్యూచర్లో జరిగే విషయాలు చెప్పినట్లుగా చూసాం. అంటే ప్రవక్త అనేవాళ్ళు ఫ్యూచర్లో జరిగేవి చెప్తారు. ఈ రోజుల్లో ప్రవక్తలు ఫ్యూచర్లో జరిగేవి చెప్పడానికి ఏదిలో గుడ్లో మెల్ల ఒక 10 బాణాలు వేస్తారు, ఒక బాణం అన్న తగలపోద్దా అన్నట్టు ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది అబద్ధ ప్రవక్తలే ఉన్నారు, గమనించాలి. కానీ ఆ రోజుల్లో మరి నెబుకద్నేజర్ రాజుకు వచ్చిన దర్శనాన్ని దానియేలు గారు చూసి మరి దానియేలు గారు రాజా మీకు ఫ్యూచర్లో జరిగే సంగతులు దేవుడు మీకు చూపించారని తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గారు ప్రవక్త, పెద్ద ప్రవక్తల్లో ఉన్నాడు యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారు ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా మనం గమనిస్తే 4-5 అధ్యాయాలు, రెండో అధ్యాయం నుంచి మనం గమనిస్తే 2, 3, 4 అధ్యాయాలు ఆయన కూడా ఒక దర్శనం చూస్తే విషయాలు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగాను. అంటే యెహెజ్కేలు గారు కూడా దర్శనములో చూసి ఈ విషయాలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి కొందరు ప్రవక్తలు దర్శనాల్లో చూసి ప్రవచించినట్లుగా, కళల్లో చూసి ప్రవచించినట్లుగా మనము గుర్తుంచుకోవాలి. అదే రీతిగా ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు, పద్మాసు దీపము యోహాను గారు కూడా యోహాను గ్రంథాన్ని ఫ్యూచర్లో జరిగే విషయాల్ని దర్శనము చూసే రాశాడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యమును గుర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గుర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. కాబట్టి ఫ్యూచర్లో జరిగే సంఘటనలు ఈ పద్మాసు దీపం యొక్క యోహాను గారికి దర్శనంలో చూపించి దేవుడు రాయించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి 3వ పాయింట్ ఏంటంటే కొందరు ప్రవక్తలు కళల ద్వారా, దర్శనాల ద్వారా చూసి ఫ్యూచర్ గురించి చెప్పినట్లుగా, ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది కూడా ఒక పాయింట్ అని మనం గుర్తుంచుకోవాలి. అదే రీతిగా 4వ పాయింట్, ఈ ప్రవక్తల గురించి కొన్ని విషయాల్లో 4వ పాయింట్ మనం గమనిస్తే కొందరు ప్రవక్తలు అద్భుతాలు కూడా చేయగలిగారు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కొందరు ప్రవక్తలు అద్భుతాలు కూడా చేయగలిగారు. మరి మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారిని మనం చూస్తాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం నుంచి 39వ వచనం దాకా మనం చూస్తే ఏలియా యెహోవా యొక్క ప్రవక్తల్లో ఒక్కడే ఉంటాడు. బయలు ప్రవక్తలకు 450 మంది ఉంటారు. అయితే ఏలియా అంటాడు ఒక ఎడ్డును తీసుకొచ్చి దాన్ని మధ్యకు ఖండించి బలిపీఠం మీద కట్టెలు పేర్చి బలిపీఠం మీద దాన్ని పెట్టి
ప్రార్థన చేద్దాం. ఫస్ట్ మీరు ప్రార్థన చేయండి. 450 మంది మీ దేవుడికి, మీ బయలుకి ప్రార్థన చేయండి. మీరు మొరపెట్టండి. ఒకవేళ ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఈ యొక్క బలిపీఠం మీద ఉన్న ఈ పశువుని కనుక దహించినట్లయితే మీ దేవుడు నిజమైన దేవుడు అని నమ్ముతాం. ఒకవేళ అలా జరగకపోతే మీ దేవుడు నిజమైన దేవుడు కాదని నేను నమ్మమంటాడు. వాళ్ళు ఉదయం నుంచి సాయం దాకా నాన్న తంటాలు పడతారు. అగ్ని రాదు, ఏమి రాదు, ఒళ్ళు చీరుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఓ గోల పెడతారు. ఏ మాత్రం కూడా అగ్ని దిగి రాదు. తర్వాత ఏలియా ప్రార్థన చేస్తాడు ఒక్కడే. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఆ పశువును, మరి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న పశువును కాల్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేటట్లుగా ఏలియా గారు ప్రార్థన చేశారు. కాబట్టి ఏలియా ప్రవక్త, మరి ఆయన అద్భుతము చేయగలిగాడు. అంటే అద్భుతాలు చేసిన ప్రవక్తలను కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 4వ పాయింట్. అదే రీతిగా సారేపతి విధవరాల ద్వారా ఏలియా పోషింపబడ్డారు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుంచి 16వ వచనం దాకా చూస్తాం. ఆ దేశమంతా బహుఘోరమైన కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఇక్కడ చదువుదాము ఒకసారి మనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం నుంచి. నిన్ను పోషించుటకు అచ్చటి నిన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపెత్తనకు పోయి పట్టణపు గవిని ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవి గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనులని కొన్ని పుల్లలు ఏరుకొనుటకే వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన ఎదుకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంట వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కాబట్టి సారేపతి విధవరాల ద్వారా ఏలియాని దేవుడు పోషించాడు. అయితే సారేపతి విధవరాలు మరి ఆ యొక్క తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు అంటే అద్భుతం చేయించాడు దేవుడు ఏలియా గారి ద్వారా, ఏలియా ప్రవక్త ద్వారా అని మనం ఇక్కడ గమనించాలి. అదే రీతిగా ఈ సారేపతి విధవరాలు కుమారుడు ఒకనొక రోజున చనిపోతాడు. మరి చనిపోయినప్పుడు ఈ సారేపతి విధవరాలు యొక్క కుమారుణ్ణి ఏలియా గారు ప్రార్థన చేసి మరి బ్రతికించినట్లుగా కూడా మనము చూస్తాం. అంటే దేవుడే చేశారు అద్భుతం, కానీ ఏలియా గారి ద్వారా జరిగించారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ప్రవక్త ద్వారా అద్భుతాలు అనేవి జరిగినట్లుగా మనము చూస్తున్నాం. ఆ విషయాన్ని మనం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం దాకా మనం చూస్తాం. ఒక్కసారి మొదటి ఆ 17వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గల వాడాయను. ఆమె ఏలయాతో, దైవజనుడైన నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాడిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునందుగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరబెట్టి మరి ప్రార్థన చేసినట్లుగా ఆ బిడ్డను బతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఏలియా గారు, ప్రవక్త అయిన ఏలియా గారు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. వర్షము రాకుండా ఆయన ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలంట వర్షం ఆగిపోయింది. ఒక ప్రవక్త ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏలియా, ప్రవక్త అయిన ఏలియా ద్వారా అద్భుతాలు దేవుడు చేయించాడు. కొందరు ప్రవక్తలు అద్భుతాలు చేశారని మనము గుర్తుంచుకోవాలి 4వ పాయింట్లో. అంత మాత్రమే కాదు, ఏలియా యొక్క శిష్యుడైన ఎలీషా గారు కూడా అద్భుతాలు చేశారు. ఒకసారి నదిలో ఒక అతను మరి కట్టెలు కొట్టడానికి అప్పు తెచ్చుకున్న గొడ్డలి చేత కట్టెలు కొడుతున్నప్పుడు ఆ గొడ్డలి యొర్దాను నదిలో పడిపోద్ది. ఎలీషా గారికి ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు ఎలీషా గారు వెళ్ళి మరి ఒక చిన్న మొక్క అందులో వేసినప్పుడు
మరి ఆ గొడ్డలి పైకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆ విషయాన్ని మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం దాకా మనము అక్కడ చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఎలీషా గారు కూడా అద్భుతాలు చేసినట్లుగా, అంటే గొడ్డలు తేలడం ఏంటి ఆ నదిలో, కాబట్టి గొడ్డలు తేలేటట్లుగా ఎలీషా గారు చేశారు, అద్భుతం చేసినట్లుగా. ఎలీషా గారు ఒక స్త్రీ అప్పులు తీర్చినట్లుగా కూడా మనం చూస్తాం. మరి ఎందుకంటే ఒక సైనికుడు మరి చనిపోయి, ఒక భర్త చనిపోయి తన భార్య మరి అప్పులు పాలైపోయి తన బిడ్డ భార్యని మరి వచ్చి సైనికులు తీసుకెళ్తానన్నప్పుడు ఇక్కడ తన ఒక స్త్రీ అప్పులు ఎలీషా గారు తీర్చినట్లుగా, అంటే బాణలన్నీ కూడా సిద్ధపరచుకో, ఆ బాణలన్నీ కూడా నూనెతో నిండుతాయి, ఆ నూనెని అమ్ముకుని నీ అప్పులు తీర్చుకో అని చెప్పి ఎలీషా గారు ఆమె అప్పులు తీర్చినట్లుగా కూడా మనం చూస్తాము ఈ యొక్క రాజుల గ్రంథంలో. అదే రీతిగా ఎలీషా గారు వడదెబ్బ తగిలినటువంటి ఎలీషా గారికి ఒక స్త్రీ మరి ఆశ్రయం ఇస్తుంది. తన కుమారుడు మరి చనిపోయినప్పుడు, మరి తనని వడదెబ్బ తగిలి చనిపోయినప్పుడు అతన్ని బ్రతికించినట్లుగా కూడా మనము చూస్తాం. అదే రీతిగా నయమాను అనే కుష్ఠరోగిని కూడా ఎలీషా గారు నువ్వు వెళ్ళి యోర్దాన్లో ములిగి లే అని చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగం పోవడానికి కూడా ఎలీషా గారు మరి అద్భుతం చేసినట్లుగా చూస్తాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొత్తంలో మనము చూస్తాము. కాబట్టి ఆ యొక్క నయమాన్ అనే వ్యక్తి కుష్ఠరోగం పోయేటట్లుగా కూడా మరి ఈ యొక్క ఎలీషా గారు అద్భుతం చేసినట్లుగా మనము చూస్తాం. ఏదైనప్పటికీ కూడా ఏలియా గారు ఎలీషా గారు ప్రవక్తలుగా ఉండి అద్భుతాలు చేసినట్లుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా కొందరు ప్రవక్తలు 5వ పాయింట్లో ఈ యొక్క ప్రవక్తల గురించి ధ్యానించవలసిన విషయాల్లో 5వ పాయింట్ మనం చూస్తే, కొందరు ప్రవక్తలు ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి చెప్పారు. అంటే ఉదాహరణకి నోవాహు గారు కానివ్వండి, నోవాహు గారు మరి ప్రకటించారు కదా జలప్రలయం రాబోతుందని, ఆయన అనేక దినములు ప్రకటించాడు, వాళ్ళు నమ్మలేదు, అంటే జరగబో విషయం అని చెప్పాడు. యాకోబు గారు తన 12 మంది బిడ్డల గురించి ప్రవచించారు, ఫ్యూచర్లో జరిగే విషయాలు. మోషే గారు ప్రవచించాడు, నా వంటి ఒక ప్రవక్త మీలో పుడతాడని. ఇలా అనేక విషయాలు ప్రవచించారు. దానియేలు గారు ప్రవచించారు రాకడ సమయంలో, 2వ రాకడ సమయం గురించి, భవిష్యత్తులో జరిగే విషయాలు. యోహాను గారు పద్మాస్ యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఫ్యూచర్ గురించి ప్రకటించారు. యెషయా గారు గారు అయితే బాప్తిజం ఇచ్చి యోహాను గారి గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభులు గారి గురించి అనేకమైన విషయాలు ప్రకటించారు. ఆ విషయాలు కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి యెషయా గారు ప్రవచించినట్లుగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అనేక విషయాలు మనం యెషయా గారు ప్రవచించినట్లుగా, ఫ్యూచర్లో జరిగే విషయాలు ప్రవచించినట్లుగా మనం చూస్తాం. జకరియా గారు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆయన గాడిద పిల్ల మీద వస్తాడని మరి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. దావీదు మహారాజు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి జరగబోయే విషయాలు, ఫ్యూచర్లో జరగబోయే విషయాలు, ఆయన సమాధిలో కుళ్ళిపోడని, ఈ రీతిగా అనేకమైన విషయాలు ప్రవచించినట్లుగా దావీదు మహారాజు గారు కూడా ఫ్యూచర్ గురించి మనం చూస్తాం. అదే రీతిగా చిన్న ప్రవక్తలు కొందరు, పెద్ద ప్రవక్తల్లో కొందరు యెహోవా దినము గురించి, 2వ రాకడ గురించి, అంత్యకాలంలో జరిగే విషయాల గురించి, అనేకమైన విషయాలు ఫ్యూచర్ గురించి ప్రవచించారు. అసలు ప్రవక్త అంటేనే మరి ఫ్యూచర్లో జరిగే విషయాల గురించి ప్రవచించాలి. కాబట్టి 5వ పాయింట్లో వాళ్ళ ఫ్యూచర్ గురించి ప్రవచించిన ప్రవక్తలను కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా 6వ పాయింట్, ఇక్కడ ప్రవక్తల గురించి ధ్యానించే విషయాల్లో 6వ పాయింట్ మనం గమనించినట్లయితే, చెడ్డ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్పష్టంగా ఆ విషయాన్ని మనకు తెలియపరిచారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. అంటే చెడ్డ ప్రవక్తలు వారి ఫలముల వలన వారిని తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అని తెలియపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తులను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచుదు. అంటే
మనం చూసాం, ప్రవక్తలు అద్భుత కార్యాలు చేశారు, ఎలీషా గారిని. అట్లాగే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికంట రాకడ సమయంలో, అంత్యకాలంలో అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకే సూచక్రియలను మహత్కార్యములను అగపరుస్తారు. అంటే అద్భుతాలు చేస్తారు ప్రవక్తలు అనేవారు వాళ్ళని మోసపరచడానికి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మరి ఆత్మ ద్వారానే ప్రవచిస్తారు కదా ఎవరైనా సరే. కాబట్టి వాళ్ళు ప్రవచించింది నిజంగానే దేవుని ఆత్మ ద్వారా ప్రవచించారా, లేకపోతే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించి తెలుసుకోండి. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మవద్దు అని చెప్పి యోహాను గారు మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతన్ని పంపినని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనను, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు పోయి హనన్యాతో ఇట్లను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించుచున్నాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. ఇర్మియా గారు అంటూ ఉన్నారు. ఇర్మియా గారేమో దేవుని యొక్క నిజమైన ప్రవక్త, హనన్యా ఏమో అబద్ధ ప్రవక్తగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ హనన్యా అంటున్నాడు, 2 సంవత్సరాల్లోగా బబులోను వారి చేతుల్లో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తాడు, యూదా ప్రజల్ని విడిపిస్తాడు దేవుడని అబద్ధ ప్రవచనం చెప్పాడు. కానీ దేవుడేమో 70 సంవత్సరాలు బబులోను వారి యొద్ద యూదా ప్రజల్ని ఉంచాలని నిర్ణయించాడు. కాబట్టి ఇర్మియా గారు అంటూ ఉన్నాడు, ఈ యొక్క ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో, అంతటి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాబట్టి ఈ రోజుల్లో కూడా బోల్డ్ మంది అబద్ధ ప్రవక్తలు, దేవుడు పంపకపోయినా, దేవుడు చెప్పకపోయినా, దేవుడు దర్శనం ఇవ్వకపోయినా, దేవుడు కళ ఇవ్వకపోయినా వచ్చి అబద్ధాలను చెబుతూ మోసము చెప్తూ డబ్బులు దండుకుంటూ ఉన్నారు. ఫేస్బుక్లో మనం చూశాను, ఒక ప్రవక్త అని పేర్లు పెట్టుకుని పలానా ప్రాఫిట్, ప్రతి దానికి ప్రాఫిట్ అని ముందు పెట్టుకోవడం, లైవ్లోకి రావడం, పిచ్చి జనం వాళ్ళని నమ్మడము, డబ్బులు అతను పెట్టాడు, 2000 వేసేవాళ్ళు, 5000 వేసేవాళ్ళు, 10,000 వేసేవాళ్ళు, లైన్లోకి రండి, మీ గురించి నేను ప్రవచిస్తానని పెడితే ఈ లాక్డౌన్లో ఇష్టానుసారముగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, మా గురించి ప్రార్థన చేయండి. అసలు ప్రవక్తలే కాదు, వాళ్ళు ఏదో గుడ్డిలో మెల్ల ప్రవచిస్తున్నారు. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, అన్ని ఆత్మలను నమ్మొద్దు అని యోహాను గారు రాసినట్లుగా, యేసయ్య చెప్పినట్లుగా వాళ్ళు అద్భుతాలు సూచక్రియలు చేసి మోసపరుస్తారు, ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చదువుకుంటే, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించి వారితో నీవెలాగూ చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో, వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు ఈ అబద్ధ ప్రవక్తలు. మనస్సుకు ఏది తోచితే అది ప్రవచిస్తారనమాట. వాళ్ళ ఇష్టం, మనసుకి ఏది అనిపిస్తే అది ప్రవచిస్తారు. దేవుడు చెప్పింది మాత్రం ప్రవచించరు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అదే రీతిగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకుంటే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనిచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములకు రహస్యముగా బోధించుదురు. మరియు పేతురు గారు రాస్తున్నారు ఈ 2వ పత్రిక
2:1 అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది. ఈ రోజుల్లో కూడా ఈ 2020 సంవత్సరంలో కూడా అబద్ధ ప్రవక్తలు బోల్డ్ మంది ప్రజల్లో ఉన్నారు, ప్రతి పట్టణంలో ఉన్నారు. వాళ్ళ గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరత ఉంది. అదే రీతిగా ప్రకటన గ్రంథం 2:20 కూడా చూస్తాం. ఆయనను మీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు ఒక సంఘముతోటి. ఆయన అంటూ ఉన్నారు ప్రకటన గ్రంథం 2:20 ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. యెజబేల్ అనే స్త్రీని మనము పాత నిబంధనలో చూస్తాము. ఆమె ప్రవక్తి కాదు, కానీ ప్రవక్తిని అని చెప్పుకుంది. ఏలియా గారి దగ్గర చూసాం కదా 450 మంది బయలు ప్రవక్తులని. ఆ 450 మంది బయలు ప్రవక్తులు యెజబేల్ గారి దగ్గర ఉన్న వాళ్లే. కాబట్టి ఈ యెజబేల్ అనే స్త్రీ ప్రవక్త కాకపోయినా ప్రవక్తిని అని చెప్పుకుంటూ వచ్చింది. అలాంటి వారిని ఈ సంఘం మరి ఉంచుకుందంట. కాబట్టి అలాంటి వారిని సమర్థిస్తున్నామని చెప్పి దేవుడు ఆ సంఘాన్ని ఖండిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబద్ధ ప్రవక్తల నుంచి మనం గుర్తెరిగి వాళ్ళని దూరంగా ఉంచాల్సిన అవసరత ఉంది. ప్రవక్త అంటే ఒకటే అర్థం, దేవుని యొద్ద నుండి సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు తెలియపరచాలి. అతను చెప్పింది జరగలేదు అనుకోండి, కొంతకాలానికి అతడు అబద్ధ ప్రవక్త అని మనము గుర్తుంచుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం కదా, 22 ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన గనక దానికి భయపడవద్దు. కాబట్టి కొంతమంది ప్రవక్తలు చెప్పిన విషయాలు కొద్ది రోజులకి జరగకపోతే అది అబద్ధము అని మనం గుర్తించాలి. వాళ్ళని దేవుడు పంపించలేదు, దేవుడు వాళ్ళ చేత ప్రవచించలేదు అన్న విషయాలను కూడా మనము. కాబట్టి ఇంకా మనం గమనించుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు గారైతే మరి ఇష్టం వచ్చినట్లు మనస్సు వచ్చినట్లు ఆయన ఏమి కూడా మాట్లాడాల. మనం ఇందాక చూసాం యెహెజ్కేలు గ్రంథం 13:2 మనం చూసాం. నరపుత్రుడా ప్రవచించుచున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించే వారితో నీవెలాగూ చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. అంటే మనస్సు వచ్చినట్లు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమీ కూడా ప్రకటించలేదు, తండ్రి యొక్క మాటలే ఆయన ప్రకటించాడు. యోహాను సువార్త 12:49 మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నారు, నా అంతట నేను మాట్లాడలేదు, నేను ఏమి అనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. కాబట్టి యేసయ్య అంటూ ఉన్నారు, తండ్రి చెప్పిన మాటలే నేను చెప్తున్నాను తప్ప నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమనాలో అవన్నీ కూడా నాకు తండ్రే చెప్పాడని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే వాక్యాన్ని చెప్పాలి, ఈ రోజుల్లో ప్రకటించాలి అన్నా సరే, ప్రవచించాలన్నా సరే, దేవుని వద్ద నుంచి దర్శనమైనా పొందుకోవాలి, కళైనా పొందుకొని ప్రవచించాలి, లేదా వాక్యములో ఉన్నదాన్ని వాక్యాన్ని బట్టే ప్రవచించాలి తప్ప, ప్రకటించాలి తప్ప, దేవుడు చెప్పిన దాన్నే ప్రకటించాలి తప్ప సొంత మాటలు కానివ్వండి, అబద్ధ మాటలు కానీ ప్రకటించడానికి వీలు లేదు. వారికి ఘోరమైన శిక్ష ఉండిద్ది అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రవక్తల గురించి తెలుసుకునే విషయంలో మరి ఒక పాయింట్కి మనం వచ్చినట్లయితే, ఇప్పటి కాలంలో ప్రవక్తలు ఉన్నారా అన్న విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, అపోస్తుల కార్యములు 2:17-18 మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2:17-18 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఈ పేతురు గారు ఈ మాటలు మాడుతూ ఉన్నారు. యోవేలు గ్రంథం నుంచి ఈ మాటలు పేతురు గారు కోడ్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పేతురు గారు ఆ రోజున మరి మేడగదిలో 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడి 3000 మంది మారినప్పుడు పేతురు గారు అనుకున్నాడు, ఇప్పుడే దేవుడు యొక్క రెండవ రాకడ వచ్చేసింది అని అనుకున్నాడు, ఇదే అంత్య దినములు అనుకున్నాడు. అందుకే పేతురు గారు అంటూ ఉన్నాడు, యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాటలను తీసుకొచ్చి, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను,
మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలకందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్రుల మీద నా ఆత్మను కుమ్మరించేదను గనక వారు ప్రవచించెదరు. అంత్య దినాల్లో జరిగే విషయం ఇంకా జరగలేదు ఇది. కానీ పేతురు గారు అప్పుడే ఏడి బిలో 100 లోపే ఆయన ఈ మాటను చెప్పేశాడు, రెండో రాకడ వచ్చేస్తుంది, అంత్య దినాలు అయ్యా అనుకుని. కానీ పొరపాటున ఆయన చెప్పాడు. కానీ ఇది అంత్య దినాల్లో జరిగే విషయం కాబట్టి అంత్య దినాల్లో ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి వస్తాడు. వృద్ధుల మీదకి, కుమార్తెల మీదకి, కుమారుల మీదకి, యవ్వనుల మీదకి వస్తారు. అందరూ దర్శనాలు చూస్తారు, కలలు కంటారు. మరి అందరూ ఆ దినములో దేవుని యొక్క దాసుల మీదను దాసురాండ్రుల మీదను ఆత్మను కుమ్మరింపజేస్తారు కనుక వాళ్ళందరూ కూడా ప్రవచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని కాలాల్లో ప్రవక్తలు ఉన్నారు, కానీ అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. ఈ ఆత్మను బట్టి, వాళ్ళ యొక్క ఫలములను బట్టి వాళ్ళని గుర్తెరుగుదురు అని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లుగా వాళ్ళ యొక్క ఫలములను బట్టి అబద్ధ ప్రవక్తలు మనము గుర్తెరగాలి. యోహాను గారు మొదటి పత్రిక 4:1 చెప్పిన రీతిగా మరి అన్ని ఆత్మలను నమ్మొద్దు, వారిని బట్టి మనం ఏ ఆత్మ ఏంటి అన్నది గుర్తెరిగి మనం అబద్ధ ప్రవక్త, నిజమైన ప్రవక్త అని గుర్తెరగవలసిన అవసరం ఉంది అని మనకి తెలియపరిచారు. కాబట్టి ఇప్పటి కాలంలో ప్రవక్తలు ఉన్నారా అంటే ఉన్నారు ఖచ్చితంగా. మరి దేవుని యొక్క వాక్యం అంత్య దినాల్లో కూడా ప్రవక్తలు వస్తారు. దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడిద్ది, పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి వస్తారు, ప్రవచించేటట్లుగా చేస్తారన్న విషయాన్ని కూడా మనం గుర్తించవలసిన అవసరత ఉంది. అదే రీతిగా మరి ప్రవచనం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు. ఆ విషయాన్ని మనం పేతురు గారు రాసిన 2వ పత్రిక 1:21 మనం స్పష్టంగా చూసాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. కాబట్టి అంత్య దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ కుమ్మరింపు ద్వారానే అందరూ కూడా ప్రవచిస్తారు. యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, యవరాండ్రులు కానీ, దాసులు కానివ్వండి, దాసురాండ్రులు కానివ్వండి. దర్శనాలు చూడాలన్నా సరే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే వాళ్ళందరూ కూడా దర్శనాలు చూసి ప్రవచిస్తారన్న విషయాన్ని మనము గుర్తెరగాలి. అయితే ఇక్కడ ఇంకా మనం గమనించవలసిన విషయం ఏముందంటే, ప్రకటన గ్రంథములో 2 సాక్షుల్ని మనం చూస్తాం. దేవుని యొక్క 2 సాక్షుల్ని. ఇది ఫ్యూచర్లో జరిగే సంగతులు, ఇప్పుడే కాదు, ఇవి ఫ్యూచర్లో జరిగే సంగతులు. అయితే ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క 2 సాక్షులను చూస్తాం. ఆ 2 సాక్షులు కూడా 2 ప్రవక్తలు. అయితే ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరిగే విషయాలు ఇవి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రకటన గ్రంథంలో 2 ప్రవక్తలు మనం చూస్తాం. ఆ 2 సాక్షులను మనం గుర్తుంచుకోవాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుంచి 13వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములున్నై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన యెడల అలాగున వాడు చంపబడేవాడు. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మీటుకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేటుకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే ఆగాధముల నుండి వచ్చి క్రూరముఖము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ పట్టణపు సంత వీధిలో పడి ఉండును. వారికి ఉపమాన రూపముగా సోదోమా అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికిను జనులకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ 2 సాక్షుల్ని, 2 ప్రవక్తల్ని మరి యొక్క క్రూరముఖము చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు మరి దాదాపుగా 1260 దినములు ప్రవచిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే 10వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివితే, ఈ 2 ప్రవక్తలు భూనివాసులకు బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుందరు. అంటే ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు, వీళ్ళు సువార్తను పఠించారు, దేవుని రాజ్య సువార్తని ఆ రాకడ రోజుల్లో కూడా. అయితే ట్రిబులేషన్ పీరియడ్లో అయితే వీళ్ళు చచ్చిపోవడం వల్ల, క్రూరముఖం వీళ్ళని చంపడం ద్వారా మరి వీళ్ళు చచ్చిపోతే ప్రజలైతే సంతోషిస్తున్నారంట, ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుంటున్నారంట. అంటే దేవుని ప్రవక్తలు చెప్పిన మాటలు వీళ్ళకి రుచిగా లేవు. దేవుని ప్రవక్తలను చంపే స్థితిలోనికి
ప్రజలు ఆ రోజుల్లో వచ్చారన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి 11వ వచనం నుంచి మనం చదివితే, అయితే ఆ 3:30 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగిన. అప్పుడు ఇక్కడ రండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడిలోని గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయిను. ఆ భూకంపం వలన 700 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరిచిరి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ప్రకటన గ్రంథంలో 2 సాక్షులు, ఆ 2 సాక్షులు 2 ప్రవక్తలను మనము గమనించాలి. అయితే 2 ప్రవక్తలు చేసే పనులు ఏంటంటే, నోటి నుంచి అగ్నిని తీసుకొస్తారు, వర్షము కురవకుండా ఆకాశమును మూసేస్తారు, నీటిని రక్తముగా మారుస్తారు. ఈ 3 విషయాలను బట్టి కొందరు అంటారు, మరి నోటి నుంచి అగ్నిని తీసుకొస్తున్నారు కాబట్టి ఏలియా అని కొంతమంది అంటారు. మరి ఆకాశం నుంచి అగ్నిని తీసుకొచ్చాడు కదా ఆయన. అదే రీతిగా నీటిని రక్తంగా మారుస్తాడు కాబట్టి మోషే అని కొంతమంది అంటారు 2 ప్రవక్తల్లో. అదే రీతిగా వర్షం రాకుండా ఆపేస్తున్నారు కాబట్టి ఏలియా అని, ఏలియా మోషే అని చెప్పి అంటారు. కానీ ఏలియా మోషే రారు, ఎందుకంటే మోషే గారు అయితే చనిపోయారు, ఏలియా గారు అయితే చనిపోకుండా కొనిపోబడ్డాడు. కాబట్టి ఆ యొక్క కాన్సెప్ట్లో అంటారు. కానీ వాళ్ళు కాదు, వీళ్ళు యూదా ప్రజల్లో నుంచి వచ్చే 2 సాక్షులు, యూదా ప్రజల నుంచి వచ్చే 2 అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఏదైనప్పటికీ కూడా ప్రకటన గ్రంథంలో మనము 2 ప్రవక్తలను చూస్తున్నాం. ఇది ఫ్యూచర్లో జరిగే విషయాలు. అట్లాగే ప్రకటన గ్రంథంలో అబద్ధ ప్రవక్తను కూడా మనము చూస్తాం. అబద్ధ ప్రవక్త అంటే ప్రకటన గ్రంథంలో మరి ముఖ్యంగా 3 పాత్రలు, అంటే 3 క్యారెక్టర్స్ని మనం ముఖ్యంగా చూస్తాం. ఒక క్యారెక్టర్ వచ్చేసి ఘటసర్పము అని ప్రకటన గ్రంథంలో కనపడినప్పుడు సాతాను అని మనం గుర్తుంచుకోవాలి. అదే రీతిగా క్రూరముఖము అని చూస్తాం. క్రూరముఖము అంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. అదే రీతిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మరి ఒక క్రూరముఖము అన్న మాటను చూస్తాం. మరి ఒక క్రూరముఖం అంటే ఇతను మత పెద్ద, అబద్ధ ప్రవక్త అని మనం గుర్తుంచుకోవాలి. 3వ క్యారెక్టర్ వచ్చి అబద్ధ ప్రవక్తను మనము చూస్తాం. ప్రకటన గ్రంథంలో మరి ముఖ్యంగా 3 క్యారెక్టర్లు చూస్తాం. అంత్యక్రీస్తు అంటేనేమో ఫైనల్ గా వచ్చే యేసుక్రీస్తు అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13 వచ్చిన మనం చదువుకున్నట్లయితే, మరియు ఆ ఘటసర్పము నోట నుండియో, క్రూరముఖము నోట నుండియో, అబద్ధ ప్రవక్త నోట నుండియో కప్పల వంటి 3 అపవిత్రాత్మ బయలువెడలుగా చూచితిని. అబద్ధ ప్రవక్త, ఇద్దరేమో దేవుని యొక్క ప్రవక్తలను చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో, ఒక అబద్ధ ప్రవక్తను కూడా మనము చూస్తున్నాం. ఈ అబద్ధ ప్రవక్త ఒక మత పెద్ద అని మనం గమనించాలి. అదే రీతిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడి. అంటే ఈ అబద్ధ ప్రవక్త అప్పుడు జనాల్ని మోసం చేస్తాడు. ఇప్పుడు ఉన్నట్లుగానే అబద్ధ ప్రవక్తలు ప్రజలను మోసం చేస్తున్నట్లుగా ఆ ప్రకటన గ్రంథంలో కూడా, ట్రిబులేషన్ పీరియడ్లో కూడా ప్రజలను మోసం చేసి తప్పుద్రోవ పట్టిస్తాడు ఈ యొక్క అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకము గల గుండంలో పడవేయబడిన. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగములు రాత్రి మగలు బాధింపబడుదురు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఆఖరిగా మనం అబద్ధ ప్రవక్తని చూస్తూ ఉన్నాము. ఇంతటితో మరి ఈరోజు యొక్క ప్రవక్తల గురించి ధ్యానించుకోవడం ముగించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మరి మనం గమనించినట్లయితే, మరి ఈరోజు మనం చెప్పుకున్న విషయాల్ని ఒకసారి మరలా రివ్యూ చేద్దాము. ఈరోజు మనం చూసినట్లయితే పాత నిబంధన, కొత్త నిబంధనలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలు కాని వారి మాటలు విన్నారు. అంటే సోదిగాండ్రు, కర్ణపిశాచి గలవారు, చిల్లంగి వారి, గారడి వారి దగ్గరికి వెళ్ళారు. మనం చూసాం. సౌలు మహారాజు కర్ణపిశాచి గల అమ్మాయిని తరిమేసి మరలా ఆమెని ఆశ్రయించాడు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో దేవుని యుద్ధ నుంచి జవాబు రానప్పుడు కర్ణపిశాచి అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. అదే రీతిగా కొత్త నిబంధనలో కూడా గారడివాడైన సీమోని మనము చూసాం. అంటే కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తల కార్యవద్దకి దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆశ్రయించాడు. ఈ రోజుల్లో కూడా ఆశ్రయిస్తున్నారు చాలా మంది. చిలక జ్యోతిష్యం, జ్యోతిష శాస్త్రం, సోది చెప్పే అమ్మాయిల దగ్గరికి రోబోట్ జ్యోతిష్యం, ఇలా ఆశ్రయిస్తున్నారు. అది మొదటి పాయింట్గా మనం ఈ రోజు చూసాం. రెండో పాయింట్, కొంతకాలము ప్రవచించిన వారు కూడా ఉన్నారు, కానీ తర్వాత ప్రవచించలేదు. మరి మోషే గారు నియమించుకున్న 70 మంది పెద్దలను చూసాం. సౌలు మహారాజు పంపించిన 3 సార్లు పంపించిన దూతలు, తర్వాత సౌలు మహారాజును చూసాం, హన్నాను చూసాం. వీళ్ళు కొంతకాలం ప్రవచించారు, తర్వాత ప్రవచించలేదు.
అదే రీతిగా మూడో పాయింట్, కొందరు ప్రవక్తలు దేవుని దగ్గర నుండి దర్శనం చూసి ప్రవచించారు. యేసేపు గారిని చూసాం, ఆదికాండం 37 అధ్యాయంలో ఆయన కలకని చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో జరిగే కరువు గురించి, వారి అన్నలు వచ్చి ధాన్యం తీసుకెళ్తారన్న విషయం. అదే రీతిగా జైల్లో ఉన్నప్పుడు పానదాయకుడు భక్ష్యదాయకుడు కళలను వివరించడం జరిగింది. ఫరో కళలను కూడా యేసేపు గారు వివరించడం జరిగింది. నెబుకద్నెజర్ రాజు కళని దానియేలు గారు దర్శనంలో చూసి ఫ్యూచర్లో జరిగే సంఘటన చెప్పినట్లుగా మనం చూసాం. యెహెజ్కేలు గారు కూడా దర్శనంలో చూసి యెహెజ్కేలు గ్రంథం రాసినట్లుగా మనం చూసాం. యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని దర్శనంలో చూసి రాసినట్లుగా మనం చూసాం. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్గా కొందరు ప్రవక్తలు అద్భుతాలు చేయగలిగారు అని చూసాం మనం. ఏలియా గారు అద్భుతాలు చేశాడు. మరి ఆయన ఏలియా గారు 450 మంది ప్రవక్తలు ఉన్నప్పుడు అబద్ధ ప్రవక్తలు, ఏలియా గారు ఒక్కడే ఉన్నాడు, ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చాడు, వర్షం పడకుండా 3.5 సంవత్సరాలు ఆపాడు. అదే రీతిగా మరి ఒక బిడ్డ చనిపోతే బ్రతికించాడు. ఇట్లా ఏలియా గారి అద్భుతాలను మనము చూసాం. ఎలీషా గారి అద్భుతాలను కూడా మనము చూసాం. గొడ్డలు నదిలో పడిపోయినప్పుడు తెలియదట్లు చేశారు. ఒక అమ్మాయి అప్పులు తీర్చాడు, ఆయన నూనె నిండి దాన్ని అమ్ముకుని అప్పులు తీర్చుకోమన్నాడు. అదే రీతిగా మరి ఒక స్త్రీ ఆ యొక్క ఇంటి యజమానిరాలు ఒక ఇంటిలో ఆయన ఉన్నప్పుడు, ఆయనకు ఆశ్రయం ఇచ్చినప్పుడు, ఆ ఇంటి ఆమెకి బిడ్డ లేనప్పుడు వచ్చే సంవత్సరం నీ ఒడిలో ఖచ్చితంగా ఈనాటికి ఒక బాబు ఉంటాడని మరి ఎలీషా గారు చెప్పాడు. కాబట్టి ఎలీషా గారు కూడా అద్భుతాలు చేసినట్లుగా మనము చూసాం. ఏదైనప్పటికీ కూడా ఏలియా ఎలీషా గారు అద్భుతాలు చేశారన్న విషయాన్ని మనము 4వ పాయింట్లో చూసాం. 5వ పాయింట్గా కొందరు ప్రవక్తలు ఫ్యూచర్ గురించి చెప్పారు. చాలా మంది, యోహాను గారు కానివ్వండి, ప్రకటన గ్రంథము యెహెజ్కేలు గారు కానివ్వండి, దానియేలు గారు కానివ్వండి, యెషయా గారు కానివ్వండి, దావీదు మహారాజు కానివ్వండి, యాకోబు గారు తన బిడ్డల గురించి కానివ్వండి, మోషే గారు, నోవాహు గారు, జకర్యా గారు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, ఇట్లా చాలా మంది ఫ్యూచర్ గురించి చెప్పారు. అది 5వ పాయింట్గా చూసాం. 6వ పాయింట్గా చెడ్డ ప్రవక్తలు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వారి ఫలములను బట్టి వారిని మీరు తెలుసుకుంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్లుగా మనము చూసాము 6వ పాయింట్గా. అదే రీతిగా ఇంకా మనం యేసుక్రీస్తు ప్రభు అయితే తండ్రి మాటలే పలికాడు కానీ తనంతటి తాను ఏమీ పలకలేదు, తన సొంత మాటలు పలకలేదు అన్న విషయాన్ని కూడా మనం చూసాము. ఇంకొక విషయం, మరి ఇప్పటి కాలంలో ప్రవక్తలు ఉన్నారా అంటే గనక మరి 50వ గ్రంథంలో చెప్పినట్లుగా, అదే రీతిగా అపోస్తలుల కార్యం 2:17-18 వచనాల్లో చెప్పినట్లుగా మరి అంత్యదినముల్లో దేని యొక్క ఆత్మ కుమ్మరింపబడిద్ది, యవనస్తులు, యవరాండ్లు, వృద్ధులు దర్శనాలు చూస్తారు, దాసులు, దాసురాండ్లు కూడా ప్రవచిస్తారన్న విషయాన్ని మనము చూసాం. అదే రీతిగా ప్రవచనం ఎప్పుడూ కూడా మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారని పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం దాకా మనం చూసాం. అదే రీతిగా ఫ్యూచర్లో జరగబోయే సంగతిని ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షులు, ప్రవక్తలు, దేవుని యొక్క ప్రవక్తలను మనం చూసాం. వాళ్ళు 1200 అంటే 1260 దినములు ప్రవచిస్తున్నట్లుగా చూసాం. వాళ్ళని క్రూరమృగం చంపుతాడు. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో అబద్ధ ప్రవక్తను కూడా మనము చూసాం. కాబట్టి మరి ఈ ప్రవక్తల గురించి మనము గత 9వ భాగంలో పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు, కొత్త నిబంధన గ్రంథంలో ప్రవక్తల గురించి చూసాము. ఈ 10వ భాగంలో ప్రవక్తల యొక్క విషయాలు అనేకమైనవి మనం ధ్యానించుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ప్రవక్త అనేవాళ్ళు మరి దేవుని యొద్ద నుండి సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు తెలియపరుస్తారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండంలో చూసినట్లుగా కూడా ప్రవక్త అనేవాడు చెప్పిన విషయాలు కొంతకాలం జరగనప్పుడు అతను అబద్ధ ప్రవక్త అని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా కూడా మత్తయి సువార్తలో మరి వాళ్ళ ఫలమును బట్టి వారిని మనం తెలుసుకోవచ్చు. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్పినట్టుగా మరి అన్ని ఆత్మలను నమ్మకుండా అది నిజమైన ఆత్మ ద్వారా ప్రవచిస్తున్నారా లేదా అన్నది కూడా గమనించి అబద్ధ ప్రవక్తల విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమెన్. మరి వచ్చే వారము మరలా మనము ఈ యొక్క 5-fold మినిస్ట్రీలో మరి ఇప్పటికి మనము అపోస్తుల గురించి ధ్యానించాం ఇప్పటి వరకు. అదే రీతిగా ప్రవక్తల గురించి కంప్లీట్గా ధ్యానించుకున్నాం. 3వ కేటగిరీ అయినటువంటి సువార్థికుల గురించి మరలా మనము వచ్చే వారము దాని విషయమే మనం ధ్యానిద్దాము. కాబట్టి ఈ విషయం గుర్తించవలసిందిగా మరి నా గురించి ప్రార్థించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా కుటుంబం గురించి ప్రార్థించమని కోరుకుంటూ మరి ముగిస్తూ ఉన్నాను. ఆమెన్.